తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని ఎర్రచందనం పార్కులో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు గుండాలకోనలో శివరాత్రి సందర్భంగా పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది, వైకోట గ్రామస్తులు మరియు వైద్య సిబ్బంది చేసిన సేవలకు అభినందించేందుకు సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, వైకోట గ్రామస్తులు వారు చేసిన సేవలను కొనియాడారు. గత సంవత్సరం ఏనుగుల దాడి వలన శివరాత్రి వైకుంఠ గుండాలకోనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ సంవత్సరం కూడా ఎలుగుబంట్లు దాడులతో ఎక్కడా శివరాత్రి రోజున గుండాలకోనకు పోయేందుకు భక్తులను నిరాకరిస్తారని ప్రజలు ఆందోళన చెందారు. అయినా అధికారులు భక్తులను వైకుంఠ గుండాలకోనకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సంఘటితంగా పనిచేసే శివరాత్రి రోజు ప్రజలకు సేవలు చేశారు. అందుకుగాను రేణిగుంట డీఎస్పీ ఆధ్వర్యంలో అభినందన సభను రెడ్వుడ్ పార్కులో ఏర్పాటు చేశారు. ఈటీవీ న్యూస్ రీడింగ్ స్క్రిప్ట్. ప్రశాంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్ ఇయర్ శివరాత్రి పండుగ సందర్భంగా మన పండుగ కంటే ముందు 7 వచ్చి ఒక 3 చనిపోవడం జరిగింది. మొత్తం స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది. అప్పుడు మేము ఇక్కడ లేకపోయినా మాకు కూడా చనిపోయిన ఐడియా ఉంది. పోతుంది మరి ప్రతి సంవత్సరం దారి వేసుకోవాల్సిందే. కాకపోతే రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు దీనికి పర్మిషన్ ఇవ్వాలన్నా వద్దా అని లాస్ట్ వరకు మన రెవెన్యూ, ఫారెస్ట్ వాళ్ళు, మా డిఎస్పీ గారు వీళ్ళందరూ పై స్థాయిలో మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, అంటే ఒకసారి పండగ ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పర్మిషన్ రావు అనే ఉద్దేశంతో ఫారెస్ట్ వాళ్ళు కానీ, మా సార్ వాళ్ళు కానీ, లోకల్ వాళ్ళు కానీ పై స్థాయి వరకు అందరితో మాట్లాడి ఒప్పించి ఎటువంటి సంఘటన జరగకుండా మేము దీన్ని చేసుకుంటాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటాము అని చెప్పి దానికి కష్టపడి ఫారెస్ట్ వాళ్ళు కూడా వైకోట్లో సుమారుగా 60 మంది ఫారెస్ట్ స్టాఫ్ను, అంటే బాలపల్లి వాళ్ళు, కోడూరు రేంజ్ వాళ్ళు అందరికి సుమారు 60 మంది స్టాఫ్, 2 ఎంపీఓలు, ఈ రమేష్ సారు, దత్తాత్రేయ సార్ ఇద్దరు, నేను, మా కోడూరు ఎస్ఐ, మా డిఎస్పీ గారు అది అడవిలో ఉన్న కూడా సుమారుగా ప్రయాణించాలంటే 1.5 గంటల పడుతుంది వెహికల్ వాళ్ళంటే కూడా. నాకు తెలిసి మీరు ఇంతకుముందు చూశారు, ఈ సంవత్సరం పోయినారు లేదా నాకు ఐడియా లేదు, కానీ 1.5 అవర్ పడుతుంది. అటువంటి ప్లేస్ కూడా మా సార్ 2 సార్లు విజిట్ చేసి అక్కడ మేము ఎటువంటి చేయాలా, ఏం చేయాలా అనే దానిపైన సలహాలు, సూచనలు ఇచ్చి మా సారు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అటువంటి ఫైర్ కానీ ఫారెస్ట్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించకుండా ప్రజల ద్వారా, ప్రజల సహకారంతో అక్కడున్న దేవాలయం కమిటీ వాళ్ళు కూడా మంచి సహకారంతో మా యూనిఫామ్ సర్వీస్ కూడా మంచిగా సహకరించారు. వైకోట గుండాలకోన గురించి లాస్ట్ ఇయర్ జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ వల్ల మేము చాలా స్ట్రగుల్ అయినాము. ఈ సంవత్సరం ఇది జరుగుతున్న కార్యక్రమం లేదనేసి చాలా టెన్షన్లు పడ్డాము, చాలా ఇది ఉన్నాము. ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా జిల్లా డిఎఫ్ఓ గారికి, జగన్నాథ్ సింగ్ గారికి. ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ మేము అడగడం, పోయి 10 మంది అడగడము, మీరు చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా పలానా వాళ్ళతో కలిసి చేసుకోండి, కొన్ని మాకు సూచనలు చేయడము, ఆ విధంగా మేము ముందుకు పోవడము. దానికి మా డిఎస్పీ సార్ గారు రావడము, ఆయన చెప్పినట్టు మేము నేను కలెక్టర్ని కలిసేసి మా గ్రామస్తులను పోయి కలెక్టర్ని కలగలుగుతాం. ఆయన మాకు అన్ని విధాలుగా సహకారం చేయడము. మా పోలీసు సార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఈ సంవత్సరం జరిగినందుకు వాళ్ళందరికీ కూడా మేము జీవితాంతరం కూడా రుణపడి ఉంటామని అందరినీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారం పెట్టుకుంటూ, వైకోట గ్రామ ప్రజలందరము కలిసి అధికారులను అభినందించవలసిన అవసరం ఉంది. అయితే మన డిఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని ఆయనే ఇనిషియేటివ్గా తీసుకొని మన వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి ఆయన మనల్ని అభినందించేటట్టు కార్యక్రమం చేయడం గ్రామ ప్రజలందరి తరఫున డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మేము గడిచిన 26 సంవత్సరాల నుండి అక్కడ అన్నదానం చేస్తున్నాము. పోయిన సంవత్సరం జరిగేటువంటి ఇన్సిడెంట్ చాలా బాధాకరమే, అయినా కూడా ఒక విధంగా ఎత్తుకుంటే సంతోషమే అనిపిస్తుంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్ కానీ అక్కడికి రావడము, సందర్శించడము జరిగిందనమాట. అక్కడ ఏంది గుండాలకోన ఏముంది, ఎక్కడి నుంచి పోవాలి, ఎటువంటి మార్గం, అది ఎటువంటి పుణ్యక్షేత్రం, భక్తులు ఎంతమంది వస్తాంటారు అనేది అంత హయ్యర్ ఆఫీసర్స్ గుర్తించారనమాట. ఆ గుర్తింపు అనేది మాకు వచ్చింది కాబట్టి అది కూడా మా గొప్పదనేనని మేము అనుకుంటాం అన్నమాట. మన గుండాలకోన, 2 గుండాలకోన, ఇటువేలు యాజ్ వెల్ యాజ్ ఓల్వారిపల్లి. అలానే మనకి మన దగ్గర ఒక అమ్మాయి అండి, శ్రావణి సిపిఆర్ చేసి
ఒక భక్తురాల్ని బతికిచ్చింది. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి అమ్మ యొక్క సర్వీసెస్. కొన్ని చోట్ల అదే కనుక ఇన్ టైంలో కనుక జరగకపోతే అది ఒక అపశక్తిగానే భావిస్తాం, దానివల్ల చెడ్డ పేరు వస్తుంది. అటువంటి జరగకుండా మన అందరితో కలిసి పనిచేయటంలో ఆమె యొక్క పాత్ర చాలా బెటర్గా చేస్తున్నారు. కూర్చోన్నారు వీళ్ళందరూ కూడా. అట్లనే మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్న జంతువుల సంచారం ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలను ఎలర్ట్ చేయటం కానీ, ప్రజలు, పోలీసు, మిగతా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంలో కానీ వాళ్ళు కూడా చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను మా డిపార్ట్మెంట్ తరఫున. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం ఇంకా ముందు చాలా చేయాలని, సమర్థవంతంగా, విజయవంతంగా. ప్రశంసాపత్రం. సునీల్ భాష ఎంపీఓ రైలు ఉన్నది. సునీల్ భాష ఎంపీఓ దిగే నాగేశ్వర్ నాయక్ ఎంపీఓ లైన్ ఇవ్వండి. నాగేశ్వర్ నాయక్ ఎంపీఓ ఎంపీఓ అదే కదా. నాగేశ్వర్ నాయక్ నెక్స్ట్ జనార్దన్ ఎంపీఓ దోశ 8 years ఎక్స్పీరియన్స్ అనుభవంలో దాంట్లో ఒక్క ఎస్ఐ మహేష్ సార్ వచ్చేసి అక్కడ నైట్ టైం పనుకొని డ్యూటీ కరెక్ట్ చేసినాడు. అందరినీ పంపించినంత వరకు ఆయనే మొత్తం కృషి అంతా. నిజం చెప్పాలంటే కదా. సుబ్రహ్మణ్యం సిఎస్ఆర్ ఆఫీస్. 15 మంది వాలంటీర్స్ పంపించినారు. వాళ్ళ సర్వీసెస్ కూడా వెరీ మచ్ అప్రిషియేటెడ్. మారండి సార్. ఓకే నెక్స్ట్ రవీంద్. హైట్ ఎక్కువ ఉన్నావా? వెంకటరమణ రమణ ఎం ఈశ్వరయ్య ఇప్పుడు అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా బాధ్యతలు ఇంకా పెరిగినాయి. ఇది అందరూ నెక్స్ట్ ఇంకా ఎంత బాగా చేస్తారనేది చూసుకుంటారు. బి కార్తిక్ కుమార్, బి గురువయ్య, BC 307. గురువయ్య, 239.
మల్లికార్జున 142, నెక్స్ట్ నర్సయ్య శ్రీనివాసరాజు ఓవిపల్లి 1015, వెంకటేశ్వర శ్రీనివాసరాజు. రాఘవేంద్ర వర్మ, చిట్టువేలి ఏఎస్ఐ ఎంగయ్య, పురుషోత్తం, నెక్స్ట్ మోహన్, అరుణ జిఎంఎస్కే, జిఎంఎస్కే, లేహా యాదవ్ జిఎంఎస్కే, ఏపీ రాజు డ్రైవర్, వైకోట అడపాల, వాలంటీర్స్ ఆయన వైకోటే కదా. బాలాజీ వైకోట, పంచాయత్ సెక్రటరీ హరికృష్ణ, శంకర్, నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.